వీళ్ళేంటో వీసా కోసం ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిప్పుతున్నారు అక్కడి నుంచి. హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. ఈ గొడుగుతో పాటు నేను ఎగిరిపోయాను. గుడ్ మార్నింగ్. ఏందో అందరు గొడుగులు బాగానే ఉన్నాయి, నాదే ఎగిరిపోతుంది. నేను అదొకటి కొనేసుకుంటాను. అబ్బా, పీస్ఫుల్ లైఫ్. సో ఇవాళ మనం జోర్డాన్ వెళ్తున్నాం అనమాట. అంటే ఇంకొంచెం టైం ఉంది. రూమ్ అయితే వేకేట్ చేసాం, మొత్తం అంతా సర్దుకొని. ఏంది గొడుగు చచ్చిపోతుంది అసలు. అందరూ గొడుగులు వేసుకొని బాగానే నడుస్తున్నారు, నాదే ఎగిరిపోతుంది ఏందో మరి. విండ్ ప్రూఫ్ గొడుగులు కూడా ఉంటాయేమో. ఈసారి అదే కొంటున్నాం ఎతికి. దీన్ని అందాక లోపల పెట్టాము. సో ప్రస్తుతం 4 అవర్స్ ఉంది. చిన్న షాపింగ్ ఉంది. మళ్ళీ గోల్డ్ సూక్ వెళ్తున్నా. మొన్న అలా వెళ్ళా కదా, అక్కడ ఎలక్ట్రానిక్స్ మార్కెట్కి వెళ్ళి చిన్న షాపింగ్ చేసుకొని, చిన్నదంటే బాగా చిన్న షాపింగ్. నైట్ 10 o'clockకి నా ఫ్లైట్. సో నైట్ 10 o'clockకి ఫ్లైట్. బ్రేక్ఫాస్ట్ చేసి, బ్రేక్ఫాస్ట్ కూడా కాదు అది బ్రంచ్, లంచ్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ అది చేసి గోల్డ్ సూక్ వెళ్ళి చిన్న షాపింగ్ చేసుకొని, లగేజ్ అయితే రూమ్ దగ్గర పెట్టా కింద రిసెప్షన్లో. జాగ్రత్తగానే ఉంటుంది అనుకుంటున్నాను. అన్ని దాంట్లో నేను పాస్పోర్ట్ ఒకటే నా దగ్గర ఉంది. నేను ఇన్ని బ్యాగ్ కొనుక్కున్నా మొన్న ఆ గోల్డ్ సూక్ మార్కెట్లోనే. ఇది కొన్నా, ఇది చాలా తక్కువే పడింది. 25 dirhams అనమాట, 500 rupees. చాలా నచ్చింది నాకు. అయ్య బాబోయ్, ఎండకల్లో తిరిగి పడిపోయేలా ఉన్నా. ఇక్కడ ఎండ అయితే సావ కొడుతుంది, కాలిపోతాం. చాలా గొడిగిందో వేసుకున్న ఎగిరిపోతుంది. సో కజ్జా కూర్చిపెట్టి చాలా గట్టిగా మిస్ అవుతున్నా. అక్కడైతే చలి చలి అన్నాం, ఇక్కడికి వచ్చి ఎండ ఎండ అంటున్నాం. ఇద్దరు అతివృష్టి లేదా అనావృష్టి. వీడి దగ్గర ఏందో పెద్ద పెద్ద ఉన్నాయి. ఇది కానీ నేను వేసుకుంటే నా మెడ ఉండిపోయిద్ది ఖచ్చితంగా. బాజీలో మస్తాని షీల్డ్లా ఉండేది. వీడి షాపే RR, ఇంకో R వేస్తే RRR అయిపోతుంది. బాబోయ్, ఘోరంగా ఉన్నాయి డిజైన్లు. ఎవడు వేసుకుంటాడు ఇవి ఈ రోజుల్లో? అలా చైన్ అయితే ప్రేమించిన ఎవరు వేసుకునేవాడు? బాబోయ్, నా చెయ్యి అంత ఉందా చైను. దుబాయ్లోని గోల్డ్ కొనాలంటే గోల్డ్ సూక్ అని ఒక మార్కెట్ ఉంది. ఇక్కడ డైరెక్ట్ మెట్రో స్టేషన్ ఇక్కడే ఉంది. మెట్రో దిగ్గానే మొత్తం అన్ని గోల్డ్ షాప్లే. ఇండియాకి ఇక్కడికి గ్రామ్కి 800 డిఫరెన్స్ అంట. ప్రస్తుతం రంజాన్ కాబట్టి గోల్డ్ ఆఫర్లు ఉన్నాయి. ఒక్క నిమిషం. యాక్చువల్లీ ఇందాక ఒకటి అయితే డైమండ్స్ buy 1 get 1 అంట.
50% ఆఫ్ పెట్టారు ఆన్ మేకింగ్ ఛార్జెస్. సో కానీ బంగారం చూసే మా అమ్మమ్మ కూడా వేసుకోతుంది. మరీ ఓల్డ్గా ఉన్నాయి డిజైన్లు. ఎలాగో దుబాయ్ నుంచి వెళ్ళిపోతున్నా కదా అని ట్రై చేద్దాం అనుకో. ఏడు ఉల్లిపాయలు ఇవ్వలేదు. బాగానే ఉంది. ఇది ఇక్కడ 220 రూపీస్ కాస్ట్లీయెస్ట్ పానీపూరి నా లైఫ్లో. ఆనియన్స్ అడుగు. ప్యాస్ ప్యాస్ లగేజ్తో మెట్రోలోనే వెళ్ళిపోతున్నాం ఎయిర్పోర్ట్కి. ఫ్లైట్ నైట్ 10:20. సో ఈ కార్డు తీసుకుంటే వచ్చేటప్పుడు 6కి వచ్చా. సో వెళ్ళేటప్పుడు 3కి వెళ్తున్నా. కార్డు తీసుకుంటే హాఫ్ రేట్ అనుకుంటా. المحطة الأخيرة لهذا القطار هي మన బ్యాగ్ తీసేసి ఇక్కడ 5 తీసుకున్నా. 5 ఛార్జ్ అయింది, 3 కాదు. వెళ్ళేటప్పుడు 6, వచ్చేటప్పుడు 5. కానీ వెళ్ళేటప్పుడు కన్నా ఇది కొంచెం 2 స్టేషన్స్ ఎక్స్ట్రా. బుర్జుమాన్ వెళ్ళేటప్పుడు యూనియన్లో దిగాం. ఇప్పుడు ఈ కార్డు ఇచ్చేయాలి. ఇట్స్ నాట్ వర్కింగ్. కార్డు పని చేయట్లేదంట. సో దాంట్లోని 17 దిరామ్స్ ఉండిపోయింది. సో వేస్ట్. ఇదేంటి ఇక్కడ ఇంకోటి ఎక్కలే కానీ ఏందో ఇది వెరైటీ ఉంటుంది. జస్ట్ 17 దిరామ్స్ ఉండిపోయి అంతే. చలో జార్డన్. దుబాయ్ అయితే ఆల్మోస్ట్ మల్లు కంట్రీ, మలయాళీ కంట్రీ అది. ఇది ఎక్కడ చూసినా మన మల్లూసే. మినీ మలయాళీ కంట్రీ. అంతా రంజాన్ కోసం అనుకుంటా ఇంత డెకరేషన్. ఏదో మామూలుగానే ఎంత ఉంటుంది. మా మాయతో వీడియో కాల్ మాట్లాడుకుంటూ ట్రైన్ ఎక్కితే ఎయిర్పోర్ట్లో ఉన్నావు కదా ట్రైన్ ఎక్కేవేంటి అంటున్నాడు. ఇదో వెరైటీ ఎయిర్పోర్ట్. లోపల మాత్రం ఇది బస్ స్టాండ్లో ఉంది. దారుణంగా ఉన్నారు జనాలు. ది రాయల్ జోర్డన్ ఎయిర్లైన్స్ అక్కడ ఉంది మన ఫ్లైట్. చుట్టూ తిరిగి ఎక్కేయడమే. Excuse me. I think yours is this. I think yours is this. الليلة فكرة في المطعم.
మన విండో సీట్ అసలు వదలదు. ఇదేంటి ఏ సీట్లో పడితే ఆ సీట్లో కూర్చుని పోతున్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ విండో సీట్లో కూర్చున్నాడు ఫ్రీగా. కాదు ఫ్లైట్లో కూడా గడ్డి తినేస్తున్నాను నేను. మధ్యకాలంలో మిడ్ నైట్ ఫ్లైట్లు తీసుకొని మధ్యలో లేపు ఫుడ్ అడిగితే ఫుడ్ ఎవరు తింటాడు మంచి నిద్రలోని పడుకోలేదు చాలా రోజుల తర్వాత, అందుకే తింటున్నాము. కానీ వీడియోలో డిఫరెంట్ స్టఫ్ ఇచ్చాడు. వెనిగర్, దేంట్లో వేసుకోవడం అలాంటివన్నీ వేసుకొని తింటే కడుపు పాడైపోతుంది. ఏంటో ఇక్కడ ప్లేట్ దిగ్గానే పిక్చర్ చల్లగా ఉంది. అసలు అది ఎక్కడ పడేస్తాడా అన్నట్టు తెచ్చాడు. ఎర్రపసలా మొన్న శాండ్ మీద ఎలా ఎగురుకుంటూ వెళ్ళావు అలా ఎగురుకుంటూ. శాండ్ బ్యాషింగ్లా ఉంది అది, ఎయిర్ బ్యాషింగ్. ఇది అర్జెంట్ అన్నమాట. ఇప్పుడు మనకి వీసా లేదు, వీసా తీసుకోవాలి. వీళ్ళేంటో వీసా కోసం ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిప్పుతున్నారు అక్కడి నుంచి. లోపల పోలీసు వాళ్ళు ఏవో ఫాములు ఫిల్ చేస్తున్నారు. వీసా ఇస్తారో పంపించేస్తారో తెలియదు. యాక్చువల్లీ జార్డన్ పాస్ ఉంటే ఈజీ అంట. జార్డన్ పాస్ లేకపోతే కొంచెం టఫ్. మరి అదేంటో తెలీదు, కాసేపట్లో నాకు తెలుస్తుంది. వాళ్ళకి లాంగ్వేజ్ సరిగా రాదు ఇక్కడ. మళ్ళీ ఆ పోలీస్ ఆయన ఒక లెటర్ ఇచ్చారు, అది పట్టుకొని వీసా కోసం వెళ్తాను. ఇందాక అస్సలు జనం లేరు, ఇప్పుడు ఫుల్లీ జనం. ఫైనల్లీ వీసా ఇచ్చారు. యాక్చువల్లీ 1.5 hour ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అందరి దగ్గరికి తిప్పారు. మొత్తం అన్ని ఆఫీసులు తిరిగేసి. సో 40 dinars అనమాట, 40 జార్డానియన్ దినార్స్ వీసా ఫీజు. యాక్చువల్లీ వీసా జార్డన్ పాస్ తీసుకుంటే ఈజీ, వీసా ఆన్ అరైవల్ కూడా ఉంది. బట్ జార్డన్ పాస్ తీసుకోకపోతే బోల్డ్ క్వశ్చన్లు అడుగుతారు ఇలాగే. అది కాకుండా 80 dinars ఇస్తే 80 dinarsకి ఒక పాస్ ఉంది. దానివల్ల అన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్ ఇంక్లూడెడ్ అనమాట. అప్పుడు వీసా ఫ్రీ వస్తుంది మనకి. కానీ దానికి 1 hour వెయిట్ చేయాలని.
సో 1 dinar 116 రూపీస్ అనమాట. మన కరెన్సీలో ఆల్మోస్ట్ 5,000 రూపీస్ పడింది వీసాకి. సో 80 dinars అంటే ఆల్మోస్ట్ 9,000 రూపీస్ పెడితే మొత్తం అట్రాక్షన్స్ ఇంక్లూడెడ్ వస్తాయి అన్నమాట. దాంతో వీసా అయితే ఫ్రీ దానికి. సో వీసాకి వాడు కార్డు తీసుకున్నాడు. ప్రస్తుతం రూమ్కి వెళ్ళిపోయి మిడ్ నైట్ ఇక్కడ ఇక్కడ 2:15 అవుతుంది. సో ప్రస్తుతం రూమ్కి వెళ్ళిపోయి హాస్టల్ వెళ్ళాక ఆలోచిద్దాం. సిమ్ కూడా రేపు తీసుకోవడమే. ఎయిర్పోర్ట్ అయితే భలే ఉంది వెరైటీగా. మళ్ళీ రేపటి నుంచి బ్లూ జాకెట్ తీస్తా. ఇక్కడ 11 ఉంది, టెంపరేచర్ గట్టిగా ఉంది, చల్లగా. సో ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే డెజర్ట్స్ కదా, అంటే వేడిగా ఉంటుందని అనుకున్నాను కానీ చల్లగా ఉంటుందని అయితే అనుకోలే. క్యాబ్ అది తెలిసిన ట్రావెల్స్ వాళ్ళది బుక్ చేశాను అనమాట. సో ప్రాబ్లం లేదు. ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిపోయి ప్రస్తుతం నైట్ ఇండియాకి ఇక్కడికి 2.5 hours డిఫరెన్స్. ఇక్కడ మిడ్ నైట్ 2:15 అవుతుంది, 2:17. గట్టిగా చలేస్తుంది. ఇదే నా హాస్టల్. బాబోయ్ చాలా చల్లగా ఉంది ఇక్కడ, చాలా చాలా చల్లగా ఉంది. This bed. Thank you. Luggage. Bag. Oh, ఇది నా బెడ్. హాస్టల్ చాలా 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 బాగుంది. The blue one. Blue. Yes. Yeah. Can you help me? Okay. Please. నాకు ఈ హాస్టల్ చాలా 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 నచ్చింది. మార్నింగ్ మాట్లాడతా. గుడ్ నైట్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.